విశ్వమణి బాబు గారు చాలామంది చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఏం ఆలోచించాలి, వాళ్ళ కష్టాల నుంచి ఎలా బయటపడాలి? ఎస్, అంటే ఇది మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎక్కువ మంది కష్టాలతోనే జీవిస్తున్నారు జనాలు. అప్పులు పాలైపోయేసి ఉన్నదాన్ని పొంగొట్టుకునేసి అంతే ఎంత హీనంగా పోతున్నారంటే అంత హీనంగా పోతున్నారు. అంటే కష్టాల్లో ఉన్నారు, ఓకే, తెలిసే తెలియక కష్టాల్లో పడిపోయినావు, అంటే ఏదో ఒక బాధలో పడిపోయినావు, నీకేదో ఒక కష్టం వచ్చేసింది, కష్టాలు ఉంది అని అనుకున్నావు కదా, అనుకున్నావు. ఆ కష్టాలను పట్టుకొని పీకులాడుతూ ఉంటారండి. నాకు ఇలా ఉందే, ఇలా కష్టమైపోయిందే, ఇలా బాధలు వచ్చేసిందే, దీంట్లో నుంచి ఇంక ఇప్పుడు నేను కోలుకునేది ఏంది, నా పరిస్థితి ఇంతేనా ఇలా జరిగింది అని మొహాన్ని వాల్చేస్తుంటారు. ఇలా వాల్చేసి చూడండి, బాగా నన్ను చూడండి, ఇలా వాల్చేస్తారు, తూగుతుంటారు. నిరాశతో పడిపోతారు. నిరాశ ఎప్పుడైతే ఏర్పడుతుందే నీకు నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది. నిరాశ ఏర్పడినప్పుడే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ నేర్చుకోవాల్సింది పిరికితనాన్ని తీసేసి ధైర్యాన్ని పెంచుకోవాలి. మీ వల్లే అవుతుంది, అది ఎవరు రాడు మధ్యలో, నీ వల్ల మాత్రం అవుతుంది. ఎవరైతే కష్టాల బాధలో ఉన్నారో ఆ నిరాశ తీసేయండి, ఆ ధైర్యాన్ని పెంచుకోండి. ఏదో ఒక బాధలు వచ్చేసినాయండి, నీకు తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకొని పీకిలాడితే ఎన్నాళ్ళు పీకిలాడతావు దాన్నే? ఎందుకు దాన్నే? మార్గాలు బోలుడు ఉన్నాయి దాని కష్టాల నుంచి బయటపడడానికి. 1, 2 కాదు, బోలుడు ఉన్నాయి. నువ్వు అనుకోలేదు, నువ్వు దాని గురించి ఆలోచించలేదు, కష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తుండవు. అంటే నిరాశను పట్టుకొని పీకిలాడుతుండవు. ఆ నిరాశను పోవాలంటే ధైర్యాన్ని పెంచుకోవాల్సింది. పిరికితనం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ పిరికితనం ఉన్న వాళ్ళ నిరాశలోనే పడిపోతారు. పిరికితనం కానీ ఉండింది అనుకో, నిరాశలోనే కూర్చుంటుంది, అది తీసుకొని వెళ్తాం మళ్ళీ. ఆ పిరికితనం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటారో అద్భుతమైన జీవితాన్ని ఏర్పరచడానికి అవకాశాలు ఏర్పడతాయి మన ముందు. కాబట్టి ఎవరైనా సరే భయపడకండి. నా వీడియోలు చూడండి, నా వీడియోలు బోలుడు ఉన్నాయి, ఎన్నో వీడియోలు, ఒకటి కాదు ఎన్నో వీడియోలు. యాంకర్లు ఏం అడతారు దానికి అంతా ఆన్సర్ ఇస్తూ ఉంటాను. నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, అనంతపురం అన్ని సిటీల్లో ఉన్నాయి. చూడండి, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, వీడియోలు చూడండి, ఏం చెప్తున్నారు జనాలు నా దగ్గర నేర్చుకుని ఏం చెప్తున్నారు, ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు, ఆకలితో పుట్టుకొని వచ్చినారంట, అంటే కష్టాల నుంచి నాదం ముందుకు వచ్చినారంట. చూడు, మొన్న అనంతపురం ఫీడ్బ్యాక్ చూడండి, కష్టాల్లో అంటే అలివిలేని ఆకలి, అంటే బాధ, ఆకలితో వచ్చినాడంట. మళ్ళీ పోయినాడు నేర్చుకొని. రెండోసారి వచ్చేటప్పుడు కొంత తీరినట్టు వచ్చినాడంట, అంటే ఇంకా ఉంది బాధ. మళ్ళీ రెండోసారి వినేసిపోయినాడు. మూడోసారి అది ఎట్టపోయింది ఆ కష్టము, ఎట్టపోయింది ఆ బాధ, ఒక స్థాయిలోకి పోయినాడంట. అంటే అన్నిటి తీరిపోయి ఒక స్థాయిలో పోయి నిలబడిపోయినాడంట. ఏం చేశాడు అతను? నేను నేర్పించిన దాన్ని పట్టుదల శ్రద్ధతో పాటించినాడు, ఆటోమేటిక్ పడిపోయినాడు. కాబట్టి ఆ నిరాశ, ఆ బాధల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని మర్చిపోండి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలండి. నువ్వు బాధని ఇచ్చేయి, దాన్ని మర్చిపో. ఇప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని గుర్తుపెట్టుకో. అంటే ఇవన్నీ తీరిపోతే నువ్వు ఎలా ఉంటావు? బాగుంటావు కదా అని. ఇప్పుడు ఉన్న కష్టం ఏదో ఒకటి ఉందండి నీకు, అది తీరిపోతే హ్యాపీగా ఉంటావు కదా, దాన్ని మైండ్లో తీసుకో. అంటే ఇదంతా పోతే మనం హ్యాపీగా ఉంటాం కదా, మన పిల్లలు, మనము, భర్త, భార్య, పిల్లలు హ్యాపీగా ఉన్నట్టు, మంచి ఇంట్లో ఉన్నట్టు, మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించినట్టు ఒక్కసారి డ్రీమ్ చేయి. ప్రతిరోజు అంటే దీన్ని పట్టుకోవాలి. ఎలా అనేది క్రియేటింగ్ నువ్వే క్రియేట్ చేసుకో. దాన్ని ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకుంటా ఉండు. దీన్ని మాత్రం తీసేయి, ఈ బాధనే సైడ్కి తీసేయి, దీన్ని మర్చిపో, దాన్ని పట్టుకో. ఎప్పుడైతే ఒకటి మర్చిపో, ఒకటి కావాలనుకొని దాన్ని పట్టుకున్నావో అంటే నో, ఇది వచ్చి మంచి జీవితం వచ్చి ఎస్, ఇది నెగిటివ్, పాత బాధలు అనేది నెగిటివ్. ఇప్పుడు ఆ బాధలను మర్చిపోవాలంటే నువ్వు ఎస్ను పట్టుకొని దీన్ని ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, ఇది కొద్దిగా జారుకునేస్తుంది. అంటే దీన్ని నువ్వు కలవరించలేదు, దీని గురించి నువ్వు ఆలోచించలేదు, దీని గురించి అసలు నువ్వు చూడనే లేదు. ఇంకా నాకు పని లేదు కదా ఇక్కడ అనేసి నో ఏం చేస్తుంది అంటే మెల్లిగా జారుకుంటుంది. అది నీ కంట్లో కూడా కనిపించదు. ఎప్పుడో చూస్తే నీకు నువ్వు అనుకున్న జీవితం నీ ముందర ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. దీనికంతా నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎలా ఆలోచించాలంటే ఇలా ఆలోచించాలి. ఇదన్నీ పోలేదు సార్, మేము ఆలోచించినా కానీ మాకు నెగిటివ్లు వస్తున్నాయి ఇంకా అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ అద్దంలోకి వెళ్ళండి. అద్దంలోకి వెళ్ళిపో. ఆ అద్దంలో గురించి ఎంత చెప్పినా చాలదండి, అంత అద్భుతం మిర్రర్ వర్క్ మాత్రం. అద్దంలోకి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు వచ్చి అక్కడ పోయిన వెంటనే ఫీలింగ్ చూపించుకుంటారు. అంటే ఎట్లా వస్తుంది మనకి నవ్వు, ఎలా వస్తుంది, మనం ఎలా ఉండాలి, మనం ఎట్లా అనేసి నవ్వు నువ్వే తెచ్చుకోవాలి. డబ్బిచ్చుకుంటే రాదా నవ్వు? డబ్బిచ్చుకోనగలిగితే చెప్పుకొని అని ఇద్దాం, ఎవరు కొనలేరు. ఆ నవ్వు నువ్వు తెచ్చుకుంటేనే, నువ్వు క్రియేట్ చేసుకుంటేనే వస్తుంది అది బయట. కాబట్టి నవ్వుకో. ఇప్పుడు నా పేరు విశ్వమణి బాబా, ఏందిరేలో ఉన్నావా, మా రే నీ పుణ్యమంటుంది అనేసి నువ్వే చెప్పుకునేసి మార్చుకో, ఫేస్ని మార్చు. కొంచెం నవ్వు, కొంచెం క్రియేట్ చేయి. రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నువ్వే నవ్వుకునేసి నీ గురించి మాత్రం చెప్పుకో. ఎవరి గురించి? నీ గురించి. అక్కడ ఎవరు అద్దంలోకి వెళ్ళినావో వాళ్ళ గురించే చెప్పాలి. అంటే గొప్పగా చెప్పుకోవాలి. నేను అదృష్టవంతుని, నేను తెలివైన వాడిని, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను అందమైన వాడిని, నేను ధైర్యవంతుని, నేను సాధించడానికి పుట్టాను ఈ భూమి పైన,
నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను, నా వల్ల అవుతుంది. ఎందుకు? నేను ఏది అనుకుంటే అది చేయగలను, ఏది అనుకున్నా నేను తిరగలను, ఎక్కడికి వెళ్ళమని వెళ్ళగలను, నా వల్ల అవుతుంది. అందుకే నేను ఈ భూమి పైన పుట్టాను, సాధించి అనుభవించడానికి పుట్టాను. ఇలా నీ గురించి నువ్వు చెప్పు, కొన్నాళ్ళు చెప్పు. స్టార్టింగ్లో 1 రోజు 2 రోజులకి అంత నవ్వు అంత సులభంగా రాదు. ఆ నిరాశలో ఉంది కాబట్టి అది అంత సులభంగా వచ్చేది. అది నీ మైండ్కి అలవాటు పట్టించినావంటే, దీని గురించి ఇలా చెప్పినావంటే దాన్ని ఒక్కొక్క రవ్వ మర్చిపోతుంది. దీన్ని పట్టుకుంటుంది ఆ ఇన్నర్ మైండ్. దేన్ని పట్టుకుంటుంది? మైండ్ దీన్ని పట్టుకుంటుంది. ఓ గొప్పవాడు అంటున్నాడు, మంచివాడు అంటున్నాడు, అందమైన వాడు అంటున్నాడు, తెలివైనవాడు అంటున్నాడు, ధైర్యవంతుడు అంటున్నాడు, అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నవాడు, నేను సాధించడానికి పుట్టినాను అంటున్నాడు. పదే పదే పాడిందే పాడరా పాసిపల్లి దాసిరని కానీ ఇలా పాడినప్పుడు దాన్ని పట్టుకునేస్తుంది. పట్టుకున్నప్పుడు ఇది మర్చిపోతుంది. ఆటోమేటిక్గా కొన్నాళ్ళ తర్వాత నీకు ఆ బాధలు ఎలా పోతుందో నీకే తెలియదండి. సెకండ్లో తీరిపోతుందండి. ఏ బాధ అయినా సెకండ్లో తీరిపోతుంది. చూడండి, అందుకే ఇప్పుడు నిరాశ పుట్టినప్పుడు మీకు ఎవరో ఒకరు గురువు లేని విద్య గుడ్డి విద్య. నీకని ఎవరో ఒక గురువుని ఎంచుకో. వాళ్ళు సాధించే కదా బయట వచ్చున్నారు. ఆ గురువు వీడియోలు ఏమున్నాయి, నీకు ఎవరు ఇష్టమో వాళ్ళు తీసుకో. ఎవరినో ఒక గురువుని ఎంచుకో. వాళ్ళది నచ్చుతుంది, అందరిది నచ్చదు. అందరికీ కొంతమందికి మాత్రమే నచ్చుతుంది, కొందరిది. అలా ఒక్కొక్కరిది ఒక నచ్చుతుంది కదా, తీసుకో. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చెప్పినాడు, మనం దీన్ని మర్చిపోవాలంటే ఏం చేయమంటున్నాడు. ఇలా ప్రతిరోజు కొన్ని చూడటం వల్ల ఈ దుఃఖంలో నుంచి నువ్వు బయటపడతావు. అంటే నిన్ను కొంచెం మరిపిస్తుంది. అది కొంచెం కొత్త విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ పాత విషయాన్ని కొంచెం మర్చిపోతుంది. మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్ పోతుంది. మొన్న రాజమండ్రిలో క్లాస్ జరిగింది. మొన్న 31 మార్చి 31 జరిగితే ఒక లేడీ అన్నది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని నా క్లాసులో. ఆమెకి చిన్న ప్రాబ్లం అంట. అంటే డాక్టర్లు అంటే మనకి ఒక రవ్వ అట ఏదైనా నొప్పి వేస్తే చాలండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఆ నొప్పి ఉంది అనేసి వాళ్ళు పోతారు. నీకు ఇది తక్కువ అయిపోయిందే, ఇక్కడ ముట్లు అరిగిపోయిందే, కాళ్ళు అరిగిపోయినాయా, కీళ్ళు జాయింట్లు అక్కడ ఇది అయిపోయిందే, దానికి ఇలా లేనిది పోయింది అంతా చెప్పేస్తారు. చెప్పడం వల్ల ఆ బాధను పట్టుకునేసి వచ్చేస్తుంది. ఇలా వచ్చుకొని ఆ బాధలో పడిపోయి మాటలు వాడుతూ ఉంటారు. అది ఏదో చిన్న వెన్నుముక్క దగ్గర కొంచెం నొప్పి వేసిందని పోయిందంట. ఆమె పోయేకాలికి ఇలా చెప్పేసేకాలికి ఏమైపోయిందా, ఆమె దాన్ని మాటలు వాడుకుంటూ భయం వేసుకుంటూ దినం మాటలు వేసుకుంటూ ఉండిందంట. ఇన్ని రోజులు మాత్ర వేసుకుంటూ ఉండింది కదా, ఉదయం నా క్లాస్కి వచ్చేసింది. ఈరోజు ఆ మాత్ర ఎట్ట పోయింది బాగా వినాలి. ఇక్కడ పొద్దున్న తేలింది నా క్లాసులో కూర్చున్నది సాయంత్రం 5 దాకా. అసలు ఆ నొప్పి రాలేదంట, మర్చిపోయిందంట. అసలు ఏంది మనమేనా నేనేనా ఇది అని గుర్తు రాలేదు ఆమెకి. ఆనందంగా క్లాస్ విన్నది. సాయంత్రం అప్పుడు గుర్తు వచ్చిందంట. అందరూ లేచి బయట పోయేటప్పుడు మాత్రం వేయలేదు ఈరోజు. నువ్వు గుర్తు చేసుకుంటే ఏమంటుందండి, దాన్ని నొప్పి ఉందని చూపిస్తుందండి. నువ్వు దాన్ని మర్చిపోయిన ఉంటే నొప్పి లేదని చూపిస్తుందండి. నువ్వు మర్చిపోయినా కదా, దాన్ని మర్చిపోతుంది. అది దాన్ని పట్టించిన ఒకటి ఆమె చెప్తూ ఉంటే అందరూ విన్నారు. అక్కడ నేనుగా చెప్పింది, ఆమె చెప్పింది అందరి ఎదురుగా. నువ్వు చెప్పి మర్చిపోయినావమ్మా, అందువల్ల అది మర్చిపోయిందమ్మా, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నానమ్మా, మళ్ళీ గుర్తు చేసిందమ్మా, దాన్ని మర్చిపోమ్మా. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయమ్మా, అది వదిలేసి నా సబ్జెక్ట్ పట్టుకోమ్మా. ఇప్పుడు అంటూ ఉన్నది ఆమె, సార్ ఆ ఒక రోజంతా మాత లేకుంటే ఎలా ఉన్నాను సార్ నేను. అదే నీ ఇన్నర్ మైండ్, అదే నీ ఇన్నర్ మైండ్. నువ్వే కారణం, నీ వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి ఇలా చేయండి, ఏదైనా సాధ్యమండి. దుఃఖాలు కష్టాలు బాధల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ బాధలను ఒక్కసారి బయట సైడ్ పెట్టి కొత్తగా ఆలోచించినామంటే దాని మార్గం తీరిపోయినట్టు ఒక్కసారి ఆలోచించినామంటే దాంట్లోకి తీసుకెళ్తుంది. దీన్ని మర్చిపోతుంది, అది గుర్తు చేసుకోండి, అది గుర్తుపెట్టుకుంటుంది. ఇది ఎట్లా పోతుందో నీకే తెలియదు. ఎప్పుడు చూస్తే సింపుల్గా తీరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి, ఓకేనా? భయపడకండి, భయాన్ని పెరిగితేనాన్ని తీసేయండి. ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా మంచి జీవితాన్ని గురించి ఆలోచించి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.